ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది మరి గుడివాడ సభలు వింటూ ఉన్నారు, చూస్తున్నారు? ఈరోజు 3వ రోజు అండి. 2 దినాలు ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా జరిగించి ఈ 3rd డే దేవునికి మహిమకరంగా చేయటానికి మనందరం కూడా ప్రార్థన చేస్తున్న రీతిగా తీసుకెళ్తున్నాడు. మరి 5 to 6 ఆరాధన కూడా ఉదయకాలం మీరు అందరూ కూడా చూడండి, వినండి. వాక్యపు వెలుగులో మీ జీవితాలని సరిచేసుకోండి. కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో మీరున్న, నిందల్లో, గాయాల్లో మీరున్న, అవమానాల్లో మీరున్న, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి దానికి ఒక సమయం ఉంది, నేను కార్యం చేయబోతున్నాను. ఇంకా యేసుని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. నీ జీవితాన్ని యేసుకు సమర్పించుకుంటే, నీ హృదయంలో క్రీస్తుని అంగీకరిస్తే నీ జీవితం అంతా క్రీస్తు పైన పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోకం ఉంటుంది. కాబట్టి ఏ రోజు కూడా మీరు చింతపడొద్దు, బాధపడొద్దు. దేవుడు మీ పక్షంగా ఉన్నాడని ధైర్యంతో ముందుకు సాగండి. మరి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం 2వ మాట. దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న వాగ్దానం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు ప్రార్థన వినేవాడు, కన్నీటిని చూసేవాడు. దేవుడు మన పక్షమై కార్యం చేసేవాడు, మన కన్నీటికి నాట్యంగా మార్చేవాడు. ఈరోజు మీ స్థితిగతులు ఎలా ఉన్నా మీకు ఒక ధైర్యం, మీకు ఒక బలం. మన దేవుడే మన ఆధారం, మన బలం కదండి. ఎక్కడికో వెళ్ళి ఏడిస్తే మనకేం లాభం ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అయ్యో అంటారు, అయ్యో పాపం అంటారు, కానీ ఎవ్వరు జవాబు ఇయ్యరు. ఆన్సర్ ఇచ్చేది ఎవరంటే దేవుడే. కన్నీటిని చెలించేది ఎవరంటే దేవుడే. జవాబు ఇచ్చేవాడు. అందుకని ఇస్కియాకి తెలుసు. అందుకే దేవుని తట్టే ఏడుస్తూ గోడ తట్టి తిరిగి ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడు, దేవుడు జవాబిచ్చాడు. నీ కన్నీరు చూశా, నీ ప్రార్థన నేను విన్నా. ఎంత మంచి మాట అండి. నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అంటే దానికి ఏంటి? నీకు ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్టు నీకు కూడా ఏదో చేయబోతున్నాడు. నీ ప్రార్థన, నీ కన్నీరు చూశాను. ఈరోజు వాగ్దానం, నీ కన్నీటిని చూశాను అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు. నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన విన్నాను. ధైర్యం తెచ్చుకో. దానికి ఒక జవాబు ఉంది, దానికి ఒక ఆన్సర్ అనేది నీ జీవితంలో ఉంది, దాని ఫలం ఉంది. దాన్ని తప్పక నీకు దేవుడు వాటికి నువ్వు ఏదేది కొరకు ఆత్మీకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, బిడ్డల విషయంలో ఎక్కడెక్కడ ఏడుస్తున్నావో నీ కన్నీటికి జవాబిచ్చి ఒక రకమైనటువంటి 15 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, గ్రేస్ టు గ్రేస్, ఆ కృప వెంబడి కృప నీ కుటుంబాన్ని ఇవ్వబోతుండగా ధైర్యం తెచ్చుకోండి. దేవుని స్తుతించండి. నా జీవితంలో కూడా ఒక ఆన్సర్ ఉంది. దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు, నా పట్ల కూడా అద్భుతం చేయబోతున్నాడని ప్రభువుని స్తుతించండి. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, పాపములు ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల, కన్నీటితో, రోగాలతో, ఒత్తిళ్లతో, అప్పుల భారం, ఆర్థిక భారం, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేని స్థితి, విడిపోయిన కుటుంబాలు, వారి రోదన ధ్వని విని వారి జీవితంలో అద్భుతం జరుగును గాకని ప్రకటిస్తున్నాం. ప్రతి వారి బాష్ప బిందువుని మీరు తుడిచివేసి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని, కృపని, ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. ఇతర దేశాల్లో మా ప్రియులు, మా ప్రజలందరూ రక్షించబడాలి. భారతదేశం రక్షణ కృపని దుప్పటి కిందకి నాయన మా దేశ ప్రజలని, నాయకులని, మా పట్టణాలని, మా రాష్ట్రాలని, మా గ్రామాలని జ్ఞాపకం చేసుకోదేవా. ఎవరెవరు ఈరోజు వేదన గుండా ఉన్నారు సహాయం చేయి. ఎవరిది మ్యారేజ్ డేను ఒక బ్లెస్సెడ్ ఇయర్గా వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం. అంతేకాక బర్త్డే బిడ్డలు కూడా గొప్పవారు ఉన్నట్లు దీవిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రతి కుటుంబానికి దినమంతా దీవెన. పిల్లలని, పెద్దలని, వృద్ధులని, చిన్నలని అందరినీ కాపాడండి. ఎండ, వర్షం, ఏ వాతావరణంలో ఉన్న బిడ్డలకి సహాయం దయచేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభా. తండ్రి, ఎవరైతే వీసా కొరకు ట్రై చేస్తున్నారో ఇతర దేశాలకి నీ చిత్తమైతే సహాయం చేయండి. జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి. క్రైస్తవ సమాజాన్ని, అపోస్తుల మినిస్ట్రీ జరగడానికి, సేవలు లేవనెత్తబట్టుకు సహాయం చేయండి. సంఘాలు ఉజ్జీవించబడడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది బంధిస్తూ ప్రతి విషయంలో మీరు తోడే నడిపించండి. ఈరోజు వాగ్దానం తీసుకుంటున్న ప్రతి బిడ్డ హృదయం అద్భుతం జరుగును గాకని, వారి ఈరోజే గొప్ప కార్యాలు జరుగును గాకని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఉదయం వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీరు విశ్వాసం ఉంచండి. ముఖ్యంగా దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి మన జీవితంలో.
అవన్నీ నెరవేర్చబడాలి, అవన్నీ మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ వాగ్దానాల ద్వారా విడుదల పొందబోతున్నారని నేను నమ్ముతున్నాను. రెండో విషయం, గుడివాడ సభలు. మీ అందరికి తెలుసు, బంటుమిల్లి రోడ్ అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా ఆ యొక్క కొలశాస్త్రి గారి గ్రౌండ్స్, అద్భుతమైన గుడివాడ సభలు 22, 23, 24, 25 4 దినాలు బహుబలంగా. ఈరోజు 3వ రోజు, రేపు 4. ప్రార్థించండి పరిశుద్ధాత్మ కార్యం కొరకు. నెక్స్ట్, ఎవ్వరు బెల్లంపల్లి రావాలన్న శనివారం సువార్త సభ. అప్పులు, ఆర్థిక బంధకాలు, పాప బంధకాలు, శాప బంధకాలు ఆరాధనలో తెగిపోబోతున్నాయి. కాబట్టి శనివారం సాయంత్రం, ఆదివారం పొద్దున బెల్లంపల్లిలో, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, ఆదివారం 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. కాబట్టి మిస్ చేసుకోకండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.